హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చి అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మీకు గుర్తుండే ఉంటుంది, మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చిన్నప్పుడు మనం లైక్ ఇవి చేసాం, లైక్ ఎడిషన్స్ చేసాం, సబ్ట్రాక్షన్ చేసాం, మల్టిప్లికేషన్ చేసాం. సో అవి ఏవైతే ఉన్నాయో అవే మనకి వాటిని ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వచ్చి ఆపరేషన్స్ అంటారు, ఆపరేటర్స్ అంటారు. ప్లస్ మైనస్ ఏవైతే ఉన్నాయో సో దాన్నే చూద్దాము. సో మనకి తెలిసింది ఏంటి, ఎడిషన్ తెలుసు కదా. సో ఎడిషన్ అన్నది ఎలా చేస్తాం, మనం ప్లస్ సైన్ యూస్ చేసి చేస్తాం. సో అలాగే ఇక్కడ నేను 5 + 2 చేస్తున్నాను. సో ఇదొక ఎడిషన్ అనమాట. సో అదేవిధంగా సో ఫస్ట్ దీన్ని రన్ చేసి అసలు ఏమొస్తుందో చూద్దాము. సో చూసారు కదా, మనకి 7 అనేది అవుట్పుట్ కింద వచ్చింది. సో 5 + 2 ఎంత, 7 కదా. సో అదేవిధంగా మనం దీన్ని కాపీ చేసుకొని మీకు డిఫరెంట్ కూడా చూపిస్తాను. ఓకే, సో ఇది మనకి ఎడిషన్. సో అదేవిధంగా మనం దీంట్లో సబ్ట్రాక్షన్ చేయొచ్చు. అదేవిధంగా దీంట్లో మల్టిప్లికేషన్ చేయడానికి మనం స్టార్ యూస్ చేస్తాం. సో మనకి డివిజన్ చేయడానికి ఈ సింబల్ యూస్ చేస్తాం. సో ఇక్కడ దాకా మనకి తెలిసిందే కదా. సో ఎందుకంటే ఇవన్నీ మనం చిన్నప్పుడు చేసాం. సో దీన్ని ఫస్ట్ రన్ చేసి చూద్దాము. సో మీకు ఐడియా వస్తుంది. సో లైక్ మనకు గుర్తున్నదే రివర్స్ చేద్దాం. సో చూసారు కదా, 7 ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో మనకి కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, కొన్ని చోట్ల లైక్ మనకి డివైజర్ మనకి పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ అవసరం ఉండదు. సో అట్లాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్లాష్ని 2 టైమ్స్ యూస్ చేయొచ్చు. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవ్వదు. సో చూడండి ఇక్కడ 2.5 2 అని ప్రింట్ అయింది. సో దానికి ఇది యూస్ చేస్తారనమాట. సో ఇది చిన్నప్పుడు మనకి ఉండదు. సో అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం లైక్ ఇంకా దీంట్లో రిమైండర్ కావాలంటే మనకి చిన్నప్పుడు మనకి ఉండదు అనమాట. సో దీంట్లో మనం రిమైండర్ కావాలంటే మాడ్యులో సైన్ లేదా పర్సంటేజ్ అని ఉంటుంది కదా. సో పర్సంటేజ్ని యూస్ చేయొచ్చు అనమాట. సో పర్సంటేజ్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రిమైండర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి కింద, సారీ కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు చూడండి మనకి 1 అనేది రిమైండర్ అనమాట. సో ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. సో అదేవిధంగా పవర్ కావాలంటే ఏం చేయాలి, పవర్ కావాలంటే మనం 5 2 టైమ్స్ని స్టార్ చేస్తే లైక్ 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ ఈ సింబల్ని యూస్ చేస్తే మనకి పవర్ అనేది వస్తుంది అనమాట. సో పవర్ ఆపరేటర్కి మనం ఇది యూస్ చేస్తాం. సో చూడండి, ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. మనకి కొన్ని కేసెస్ వస్తాయి. లైక్ అవి ఎలా ఉంటుందంటే, సో నేను మీకు ఒక ఇది ఇచ్చాను అనుకోండి, లైక్ నేను మీకు ఒక 3 ఇచ్చాను. పర్సంటేజెస్ తీసేద్దాం. సో ఫస్ట్ రిజల్ట్ అన్న దానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. సో దాంట్లో నేను మీకు డిఫరెంట్ ఇచ్చాను అనమాట. లైక్ ఫస్ట్ 3 + 5 × 2. సో ఇప్పుడు దీంట్లో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, గెస్ చేయండి ఒకసారి. నేను మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. నేను మీకు ఆప్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఏమైపోయింది, ఆప్షన్స్ ఇస్తాను. సో మనకి ఫస్ట్ ఆన్సర్ ఏం రావచ్చు, 3 + 5 ఎంత, 8. 8 2s ఎంత, 16. లేదా సెకండ్ ఆప్షన్ ఏం రావచ్చు, 5 2s ఎంత, 10. 10 + 3 ఎంత, 13. సో ఈ రెండిట్లో ఏమొస్తుందో మీరు నాకు కామెంట్లో పెట్టండి, నేను వెయిట్ చేస్తాను మీకోసం. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఏమొస్తుంది, మీరేమనుకున్నారు. సో మనకి ఇక్కడ యాక్చువల్ ఆన్సర్ ఏమొస్తుంది రెండిట్లో అనేది చూద్దాం. సో 13 ఎందుకు వచ్చింది, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి దీంట్లో ఈ మొత్తం ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఆపరేటర్ ప్రెసిడెంట్ అనేది ఏంటంటే, ప్రెసిడెన్స్ అనేది సో దేనికైతే ఎక్కువ లైక్ ఫర్ సపోజ్ మనం మామూలుగా ఏంటంటే ఒక రాజ్యానికి రాజు రాణి, సో ఎలాగో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకదానికి, సెకండ్ ప్రిఫరెన్స్ ఒకదానికి, థర్డ్ ప్రిఫరెన్స్ ఒకదానికి, అలా మనకి డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ సపోజ్ మనం కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మెయిన్గా కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత చైర్మన్ ఉంటారు, సో ఆ తర్వాత కాలేజ్కి ప్రిన్సిపల్ ఉంటారు, ఆ తర్వాత డెన్ ఉంటారు, ఆ తర్వాత హెచ్ఓడీస్ ఉంటారు,
ఆ తర్వాత లైక్ ఫ్యాకల్టీ లీడర్ ఉంటారు. సో తర్వాత ఫ్యాకల్టీ ఉంటారు. సో తర్వాత క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఆ తర్వాత స్టూడెంట్స్ ఉంటారు. సో ఇలా ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలాగైతే ఉందో అదే విధంగా మనకి ఆపరేటర్స్ కూడా ప్రిసిడెన్స్ అనేది ఉంటుంది. సో దాని టోటల్ లింక్ మీకు మొత్తం ఒక ఇమేజ్ అనేది నేను మీకు ఏదైతే మెటీరియల్ డిస్క్రిప్షన్లో ఉంటుందో దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాంట్లో మీరు క్లియర్గా ఆ ప్రెసిడెన్స్ అనేది చూసుకోవచ్చు. సో లైక్ ఏది ఫస్ట్. సో ఇక్కడ మాత్రం మనం ఏంటంటే 5 మల్టిప్లికేషన్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఉండేది ఎక్కువ పవర్ మల్టిప్లికేషన్కి ఉంటుంది, ఆ తర్వాత ఎడిషన్కి. మల్టిప్లికేషన్కి డివిజన్కి కూడా సేమ్ పవర్ ఉంటుంది. సో ఇది కూడా మనం రన్ చేసి చూద్దాము. సో చూడండి, మనకి డివిజన్కి కూడా ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. లేదు మీకు 3+5 ఫస్ట్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారా, సో మనం ఇలాగా బ్రాకెట్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తే మనకి సో ఇందాక మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇక్కడ ఉన్న ఆన్సర్స్తో ఈజీగా అర్థమవుతుంది. యా, సో చూడండి 16 ప్రింట్ అయింది, మనకి ఇందాక 13 ప్రింట్ అయింది. సో ఇక్కడ అది కూడా పెట్టేద్దాము. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా. ఒకదానికి బ్రాకెట్స్ పెడదాం, ఒకదానికి బ్రాకెట్స్ తీసేద్దాం. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి మనకి 13 వచ్చింది, 16 వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో మీకు అది ఒకసారి చూసుకోండి. మామూలుగా ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ parenthesis ఉంటుంది, తర్వాత ఎక్స్పోనెన్షియల్, ఆ తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్, ఆ తర్వాత ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనమాట. సో ఈ విధంగా మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే లైక్ ఇదంతా తీసేస్తున్నాను, మనకి షార్ట్ కట్స్ అనమాట. సో మనకి కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాల్లో ఎలాగంటే లైక్ నేను ఫస్ట్ ఒక వేరియబుల్కి 5 అని అసైన్ చేస్తాను. సో తర్వాత 5కి నేను +2 యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు i ఈక్వల్స్ టు 5 కాదు సారీ, i ఈక్వల్స్ టు i +2 అని ఇచ్చుకోవాలి. సో ఇలాగా ఇచ్చుకునే బదులు మనకి షార్ట్ కట్ ఉందన్నమాట. సో అదేంటంటే i ఈక్వల్స్ టు 2. సో i ఈక్వల్స్ టు i +2 అన్నా, i ఈక్వల్స్ టు 2 అన్నా ఒకటే. సో అదేవిధంగా ఈ +2 ప్లేస్లో మనం ఇక్కడ మైనస్ పెట్టుకోవచ్చు, లైక్ ఇంటూ పెట్టుకోవచ్చు. సో అలాగ ప్రతి ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో అది పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఈ టాపిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.